రైతులు పూర్తి వరకు చూడవలసిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇక్కడ మూడవ విడత చూసుకున్నట్టయితే లేదు. ఇక గోవింద వానాకాలం సీజన్కి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే అఫీషియల్గా అనౌన్స్ అయితే చేసినట్లు తెలుస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు మూడవ విడత, రెండో విడతలుగానే ఎదురు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆఖరి మూడవ విడత ఎగ్గొట్టేశారన్నమాట. సో ఇక్కడ మనకు 2 ఎకరాలకు వేసి 5,000 కోట్లు అయితే చెప్పారన్నమాట. సో ఏమాత్రం కూడా చూసుకున్నట్టయితే రైతులకైతే ఇక్కడ అన్యాయం జరుగుతుంది. రైతు భరోసా నిధుల విడుదలకు డేట్ ఫిక్స్. ఇక్కడ వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ అయితే ఈ నెల 26న మధ్యలోనే అయితే విడుదల చేయనున్నారు. ఇక మీకు అందరికైతే కళ్ళ ముందు ఉన్నది నిజమే అన్నమాట, మీరు చూస్తున్నారు. సో ఇక్కడ మనకు మూడవ విడత మరి డబ్బులు అనేవి పడవా అంటే ఇంకెక్కడ మూడవ విడత అయిపోయింది, గోవింద అనుకోవడమే. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఎకరాకు 6,000 రూపాయల చొప్పున ఇక్కడ సభలో ప్రదర్శిస్తారు. దాదాపు ఈ స్కీమ్ కింద 73 లక్షల మంది రైతులకైతే ఎకరాకు 6,000 రూపాయల చొప్పున పడతాయట. సో ఇంకా రైతుకి ఎన్ని ఎకరాలు ఉన్నా సరే 6,000 రూపాయల చొప్పున అందరికైతే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు రైతు భరోసా మూడో విడతలుగా నిధులు విడుదల చేసి అన్నట్టు ఒక స్పష్టత అయితే ఇచ్చారు. కానీ ఆఖరి విడత చూసుకున్నట్టయితే ఎగ్గొట్టేశారు అన్నమాట. సో ఆ విడత ఇవ్వక ముందుకే రైతులను ఇక్కడ పూర్తిగా దౌర్జన్యంగా మోసం చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ రైతుల పట్ల ప్రభుత్వం చూసుకోవచ్చు, రైతులు తలుచుకుంటే ప్రభుత్వం కుప్ప ఊలన్న రైతులే ఇప్పుడు మన అధికారంలో ఉన్నదంటే ఆ రైతుల వల్లనే అన్నమాట. సో ఇది మన వల్ల అనేది చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఎవరు కూడా బాధపడకండి అని చెప్పను, ఎందుకంటే రైతుకి ఇక్కడ అన్యాయం జరిగిందన్నమాట. ఇక్కడ రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ 2 ఎకరాల వరకు రావాల్సిన నిధులు 2 ఎకరాల వరకు వేసి మనకు 5,000 కోట్లు అయితే లెక్క చెప్పారు. మరి మిగతా 4,000 కోట్లు ఇప్పుడు వానాకాల సీజన్లో 6,000 రూపాయల చొప్పున ఇస్తారన్నమాట. అంతకంటే ఎక్కువ పడుతుందో తెలియదు, అంతకంటే తక్కువ పడేది కూడా మనకు నమ్మకం అయితే పూర్తిగా అసంతృప్తిగా ఉన్నదని తెలుస్తుంది. ఇప్పటి వరకు మరి వానాకాలం సీజన్ అనేది ప్రారంభమైంది. మరి యాసంగి మూడవ విడత లేదా అంటే ఇంకెక్కడ మూడవ విడత గోవింద అన్నమాట. సో మీ అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇక డబ్బులకు సంబంధించి అయితే ఎవరికి కూడా పడవన్నమాట. సో మూడవ విడత లేదు. సో ఈ నెల 26వ తేదీన మరి వానాకాలం నిధులను విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే అన్ని ఏర్పాట్లు చేసినట్లయితే తెలుస్తుంది. రైతులకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మనం అందరం చూస్తూనే ఉన్నాం, రైతులందరికీ కూడా అన్యాయం అయితే జరుగుతుంది. ఇక్కడ మూడవ విడత నిధులు విడుదల చేయముందుకే మళ్ళీ సీజన్కి వెళ్ళినట్లు తెలుస్తుంది. మరి ఆ సీజన్లో మరి ఎన్ని ఎకరాల వరకు వేస్తారు, 6,000 రూపాయల చొప్పున ఈ వానాకాల సీజన్ను కూడా వేస్తున్నట్లయితే సమాచారాలు అయితే వస్తున్నాయి. మరి ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. తోటి రైతులందరూ కూడా వెంటనే షేర్ చేయండి. డోంట్ మిస్ ఇట్ ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్క రైతు కూడా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. రైతుకి ఇక్కడ కళ్ళు తెరుచుకొని ఒకసారి ప్రభుత్వాన్ని అయితే ఇక్కడ నిలదీయాల్సిన అవసరం అయితే మనందరిది ఉన్నదన్నమాట.